హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన నూడిల్స్ అండి. నేను చైనీస్ నూడిల్స్ చూపిస్తున్నాను. దీనికి కారణం ఏంటో చెప్పనండి. నేను ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను గమనిస్తూ ఉంటాను. నేనైతే తినను యాక్చువల్గా నూడిల్స్, కానీ గమనిస్తుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనివ్వండి, 50 ఏళ్ళు అవనివ్వండి, 60 ఏళ్ళు అవనివ్వండి, కొంచెం నూడిల్స్ ప్లేట్లో పెట్టుకుని వస్తారనమాట. అది ఎందుకనేది నాకు ఇప్పుడు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అందరూ అంత ఇష్టపడుతున్నారా, లేకపోతే అందరికీ అంత ఇష్టమా? సో అందుకని మీకు అందరికీ కూడా నేను ఇవాళ ఇంట్లో చేసుకునే హోటల్ స్టైల్ నూడిల్స్ని నేను ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది కూడా నేను చేసి 20 సంవత్సరాలు అయిందండి. ఈ మధ్యకాలంలో నేను చేయట్లేదు ఈ డైట్ ప్రోగ్రామ్స్ మూలన. సో ఇది నేను చూడండి హోల్ వీట్ నూడిల్స్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఇందులో మనకు మైదా నూడిల్స్ కూడా ఉంటాయి. నేను మైదా ఏవి తినను కాబట్టి, నేను తినాలి కాబట్టి అందుకని హోల్ వీట్ చూసుకుని తెచ్చుకున్నాను. నేను సన్నగా తరిగిన క్యారెట్, బఠానీలు, సన్నగా తరిగిన బీన్స్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్ జనరస్గా తీసుకోండి. మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఒక 6-7 వెల్లుల్లి గర్భాలు తీసుకుని వాటిని ఒలిచి చక్కగా చక్రాల్లాగా కోసుకున్నాను. మనకి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ ఏంటంటే మనకి మంచి కలర్ ఇవ్వటమే కాకుండా మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుందండి. ఇది స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ సాస్. వీటిల్లోనే కొద్దిగా ప్రిజర్వేటివ్ ఉంటుందండి, నెగ్లిజిబుల్. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, నేను ఇంట్లోనే కొట్టి పెట్టుకున్నాను. ఇది టేస్టింగ్ సాల్ట్ అండి, అజినమాటో. కానీ నేను వాళ్ళు మీకు వేసి చూపించట్లేదు. నేను అయితే అది యాక్చువల్గా వేయాలి, కాకపోతే తినేది నేను కాబట్టి మీకు చూపించాను నేను. మీరు కావాలంటే కనుక ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు. కొంచెం ఒక పించ్ అండి, ఇలా మీరు 2 ఫింగర్స్తో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత వేస్తే సరిపోతుంది. ఇవి బ్రౌన్ నూడిల్స్ అండి. నీళ్లు పెట్టుకున్నా నేను. నీళ్లు నాకు సరిపడా ఈ నూడిల్స్ బాయిల్ అవ్వడానికి సరిపడగా నీళ్లు పెట్టుకుని, అంటే మీరు వార్చుకునే అన్నానికి ఎంత ఎసరు పెడతారు, ఎక్కువ నీళ్లు పెట్టి మనం అందులో అన్నం బియ్యం వేసిన తర్వాత వార్చుకుంటాం కదా, అట్లానే ఇది కూడా ఎక్కువ నీళ్లు పెట్టుకుని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పించ్ సాల్ట్ కూడా వేసానండి ఇందులో, ఎందుకంటే మరీ చప్పగా ఉంటాయండి నూడిల్స్. లేకపోతేను ఉడికేటప్పుడే కొంచెం వాటికి పట్టుకుంటున్నాను. ఇప్పుడే వేయద్దు, చివర్లో మనం దించడానికి ఇంకొక 5 నిమిషాలు ఉందనగా అప్పుడు వేస్తానండి. బాగా ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఒక బాయిలింగ్ పాయింట్కి రాగానే ఈ నూడిల్స్ అన్నింటినీ నేను అందులో యాడ్ చేసేసుకున్నానండి. చూడండి, అన్నీ మనం ఫోర్క్ తోటి, ఒక పెద్ద ఫోర్క్ ఒకటి తీసుకుని దాంతో మనం కొంచెం ఇట్లా విడగొడతంటే ఆ నాట్ లాగా ముడిలాగా ఉన్నాయి కదా, అవన్నీ విడిపోతాయి అన్నమాట కాసేపటికి. ఈ ఒక్క ప్రాసెస్నే నేను మీకు 2 నిమిషాలు చూపిస్తున్నాను. చూడండి, నీళ్ళు బాయిల్ అయ్యే కొద్దీ అవన్నీ సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి సాఫ్ట్ అయిపోయి తొందరగా విడిపోతాయి అన్నమాట, మనం అలా కొంచెం విడగొడతా ఉంటేను. ఇంకొకటి ఏంటంటే, మనం మైదా పిండి నూడిల్స్ తీసుకున్నప్పుడు అవి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. వితిన్ ఒక 7-8 మినిట్స్లో మ్యాక్సిమం కుక్ అయిపోతాయి అన్నమాట, సాఫ్ట్గా అయిపోతాయి. ఇవి హోల్ వీట్ మూలాన మరి చాలా హార్డ్గా గట్టిగా ఉన్నాయండి. ఇవి ఉడకటానికి నాకు దగ్గర 15 నుంచి 20 నిమిషాల వరకు పట్టిందండి. అంటే ఏ మాత్రం కొంచెం స్ట్రింగ్ గట్టిగా ఉందని అనిపించినా కూడా ఇంకా బాయిల్ అవ్వనిచ్చాను అనమాట నేను, వెరీ సాఫ్ట్గా ఉడికే వరకు. ఎందుకంటే మనకి డైజెషన్ కూడా ఈజీగా అవ్వాలి కాబట్టి, గట్టిగా ఉంటే మనకి డైజెషన్కి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. అందుకని హోల్ వీట్ నూడిల్స్ తీసుకునేటట్టయితే మీరు మరి కాసేపు మీరు బాగా తరోగా చెక్ చేసుకుంటా ఉండండి. ఆ నూడిల్ని బయటికి తీసి మీరు చెక్ చేసుకుంటా ఉంటే మీకు తెలుస్తుంది అది ఎంత ఉడికింది. మన అన్నం ఎలా ఉడుకుతుందో అంత సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అట్లా అయిపోయినప్పుడే మనకు నూడిల్స్ తొందరగా అరుగుతాయి అన్నమాట. సో చూసారా, ఇప్పుడు అన్నీ విడిపోయినాయి చూడండి. అన్నీ విడగొట్టేసాను నేను ఫోర్క్ తోటి. అలాంటి పెద్ద ఫోర్క్ ఒకటి తీసుకుని దాన్ని అట్లా కలుపుతూ ఉంటే మీకు విడిపోతాయి అన్నమాట. ఇక్కడి నుంచి మీకు బాగా బాయిల్ అయ్యేటట్టు ఫ్లేమ్ని కూడా మీడియం హైలోనే ఉంచుకున్నాను నేను. చక్కగా బాయిల్ అవుతూ ఉందండి వాటర్ అయితేను, అందులో బాగా తరోగా ఉడుకుతున్నాయి. ఇది ఉడికించే ప్రాసెస్ అండి. అదిగోండి చూసారా, చక్కగా బాయిల్ అవుతున్నాయి. మీరు దగ్గరే ఉండండి, పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు అన్నం ఎలా పొంగి వస్తుందో చూసారా, సాఫ్ట్గా అయిపోయినాయి నూడిల్స్. ఇప్పుడు 15 నుంచి 20 నిమిషాలు ఉడికినాయండి నాకైతే. అంతేనండి, ఉడికిపోయినాయి. తరోగా ఉడికిపోయినాక నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెని సింక్లో పెట్టేసుకున్నానండి. ఇమ్మీడియట్గా మీరు ఈ ఉడికిని అనగానే 1 నిమిషం కూడా ఇంకా వాటర్లో ఉంచొద్దండి. ఇమ్మీడియట్గా మీరు చిల్లుల గిన్నెలోకి పోసేసుకోండి. చిల్లుల గిన్నెలో పోసుకున్నాక మీకు ఇప్పుడు చూడండి ట్యాప్ తిప్పేసా. చూడండి, నేను చల్లటి కోల్డ్ వాటర్ ట్యాప్ తిప్పేసి ట్యాప్ కింద పెట్టేసేయండి. ఎందుకంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి అన్నమాట, అట్లా మనం ట్యాప్ కింద పెట్టేయటం వలన.
సింక్లో పెట్టాను అనుకుంటున్నారే, మా సింక్లో అసలు కనీసం చెయ్యి కూడా కడగమండి మేము. ఆ సింక్లో అయితే ఓన్లీ ఒక టబ్బు పెట్టి టబ్లో ప్లేట్స్ వరకు పెట్టుకుంటాము, మళ్ళీ ఆ టబ్ పలంగా బయటకు తీసేస్తామండి మేము. అంతేగాని అందులో ఒక చెయ్యి కడగటం కానీ, ఇవాళ మార్నింగ్ మేము ఆ ప్లేట్స్ తీసిన తర్వాత కడిగిన సింక్ని మళ్ళీ రేపు పొద్దుటి వరకు వాడమండి మేము ఇంకా. అందుకని నాకు కుకింగ్ గిన్నె ఎంత ప్రాముఖ్యమో నాకు ఈ సింక్ కూడా అంతే ప్రాముఖ్యమండి. చాలామంది ఇందులో బ్రష్ చేయటం కూడా చూశాను, అన్నం దీని చేతులు కడిగి పుక్కిలించి కూడా పోస్తారండి. నేనైతే నేను చంపేస్తానమాట మనిషిని అయితే, ఇంకా అలాంటి పరిస్థితి వచ్చేటట్టయితే కనుక అంత నాకు తలకాయ పట్టేసుకుంటానమాట. ఎవరన్నా వచ్చి కనుక మాకు సింక్లో ట్యాప్ ముందే రెడీగా కాసుకుని కూర్చుంటానండి ఎవరికన్నా భోజనం చెప్పినప్పుడు, ఇక్కడ కడగొద్దు వాష్ బేసిన్లో కడుక్కోండి అని చెప్పి. సో ఇదండి ప్రాసెస్. సో ఇప్పుడు నేను పెద్దది మూకుడు తీసుకున్నానండి, కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న మూకుడునే తీసుకోండి మీరు. చక్కగా సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం ఉంటే బాగుంటుందండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం డ్రైగా అనిపిస్తాయి నూడిల్స్ అయితే, అంతవరకు ప్రాబ్లం అయితే ఏమీ రాదండి. మీకు కావాల్సినంత ఆయిల్ తీసుకోండి. అందులో ఫస్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలని చక్రాలు కోసుకున్నాం కదా, అవి యాడ్ చేసేసేయండి. వెల్లుల్లిపాయలు కూడా ఎన్ని తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితేను. అంతే, దాంట్లోకి వెల్లుల్లిపాయలు వేగక్కర్లేదండి. ఇమ్మీడియట్గా క్యారెట్, బఠానీ, పచ్చి బఠానీ అండి. నేను నిన్న మీకు చూపించాను కదా నా ఫ్రైడ్ రైస్ రెసిపీలో, ఒక 20 కేజీలు నేను బఠానీలు కొని ఒలుచుకుని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నానండి జిప్లాక్ బ్యాగ్స్లోను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. క్యాబేజ్ అండి, సన్నగా తరిగిన క్యాబేజ్. ముందు క్యారెట్, బఠానీలు, క్యాబేజ్ అండ్ బీన్స్ అండి. ఏవి బాయిల్ చేయక్కర్లు, అన్నీ పచ్చి వేసేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మీకు నూడిల్స్ అంత బాగుంటాయండి. అంతే, స్ప్రింగ్ ఆనియన్ కొంచెం మిగిల్చాను నేను లాస్ట్లో డెకరేషన్ కోసం అని. అంతేనండి, అన్నిటినీ ఒక 5 నుంచి 6 నిమిషాలు సాటే చేసుకోండి. ఫ్లేమ్ మీడియం హై ఫ్లేమ్లో ఉండాలండి. మీరు సిమ్లో కానీ అట్లా పెట్టారంటే కనుక ఇవి ఎక్కువ టైం తీసుకునేటప్పటికి ఏమవుతాయంటే సాఫ్ట్ అయిపోతాయండి వెజిటబుల్స్. అందుకని మీరు మూత కూడా పెట్టకూడదండి. ఇవి సాటే చేసేటప్పుడు మూత కూడా పెట్టద్దు, మగ్గుతాయి అని చెప్పి. మగ్గకూడదు అనమాట. అవి జస్ట్ పై లేయర్ అంతా మీకు సాఫ్ట్ అవుతుందండి, లోపల కొంచెం క్రంచీగా ఉంటుంది. మీకు ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి నూడిల్స్కి ఎప్పుడూను. కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టండి, మూత పెట్టద్దు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి టిప్స్ ఇవాళ ఈ నూడిల్స్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, రెండింటికి అదే టిప్ అనమాట. అంతే, ఫ్లేమ్ అలా ఉండగానే మీరు ఒక 5-6 నిమిషాలు సాటే చేయండి. అట్లాగా పొరపాటును కూడా సాల్ట్ వేయద్దండి. సాల్ట్ వేసారంటే అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేసి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. వెజిటబుల్స్ సాఫ్ట్గా కుక్ కాకూడదండి. అందుకని ఉప్పు మాత్రం పొరపాటును కూడా వేయద్దు. మనం ఎప్పుడైతే నూడిల్స్ వేస్తున్నాం అనుకుంటున్నామో అప్పుడు వేసుకోవచ్చు మీరు కావాలంటే, కానీ నేను నూడిల్స్లో వేసాను కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేయలేదండి దాంట్లో వెజిటబుల్స్లోను. ఇప్పుడు యాడ్ చేసుకుంటానండి. ఇందాక కుక్ అయినప్పుడు మనం వాటర్ అంతా వాష్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా అందులో వెళ్ళిపోతుంది, కొంతవరకే పట్టుకుంటుందండి వీటికి నూడిల్స్కి. ఇది సోయా సాస్ అండి. సోయా సాస్ ఒక 2-2.5 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీరు ఎంత ఎక్కువ కావాలి ఎంత తక్కువ కావాలనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. నేను అంతేనండి, కొంచెం 3 టేబుల్ స్పూన్స్కి తక్కువగా తీసుకున్నాను నేను. ఇది 5 సర్వింగ్స్కి వచ్చిందండి వాళ్ళు నాకు ఈ నూడిల్స్. 5 సర్వింగ్స్కి గాను 3 టేబుల్ స్పూన్స్కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి సోయా సాస్. అట్లాగే చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, 2 స్పూన్ల 3 స్పూన్ల, దీనికి ఏమి లిమిట్ ఏమి ఉండదు. అంతేనండి, నేను ఒక 2-2.5 స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ గ్రీన్ చిల్లీ సాస్. ఎందుకంటే మిగతా పెప్పర్ పౌడర్ వేస్తాం కాబట్టి, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తాం కదా మనం. ఇది ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అండి. చూడండి, అన్నీ 1 by 1 యాడ్ చేసేసుకోవటమేనండి నూడిల్స్ పైన. ఇది కూడా అంతేనండి, 2.5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2.5 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2.5 టేబుల్ స్పూన్స్. మీ టేస్ట్ని బట్టి మీరు ఇంకా కొంచెం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇప్పుడు ఇది నేను యాడ్ చేసేది, మీకు కనపడతలేదు. అదొక 4-5 టీ స్పూన్స్ అండి. చిన్న స్పూన్ ఉంది నాకు, అందులోనే ఓ 4-5 చిన్న టీ స్పూన్స్ తోటి యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్ అండి, పెద్దది వద్దు. తర్వాత కావాలంటే కారం చూసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పెప్పర్ పౌడర్ కావాలంటే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. అంతే, అన్నీ యాడ్ చేసేవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇదే ప్లేస్లో మీరు చూడండి, ఫోర్క్లు 2 తీసుకోవాలి, అలా 2 చేతుల్లో 2 పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలో మీరు అజినమాటో యాడ్ చేసుకోవాలంటే ఒక పించ్ అజినమాటో యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్టింగ్ సాల్ట్ అండ్ చైనా సాల్ట్ అని కూడా అంటారు.
ఏదైనా కానీ మీరు అది టేస్టింగ్ సాల్ట్ అండి, అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కానీ హెల్త్కి మంచిది కాదని చెప్పి నేను యాడ్ చేయట్లేదు నిన్న. ఎందుకంటే యాడ్ చేయొచ్చు, నేను మీకు చేసి చూపించవచ్చు, కానీ నిన్న నేను ఫ్రైడ్ రైస్లో చూపించాను కదా, నిన్నే తిన్నాం, మళ్ళీ ఇవాళ కూడా అదే వద్దని ఇంకా అన్హెల్దీ అని చెప్పి నేను యాడ్ చేయలేదు. మీరు ఈ టైంలో అది కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. అంటే మీరు ఎక్కువ సార్లు తినకుండా ఎప్పుడన్నా తినేటట్టయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అండి, అదేమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంతేనండి. చూసారా 2 ఫోర్కులు పెట్టి ఎట్లా కలుపుతున్నానో, కింద నుంచి పట్టుకోవటం, పైకి తిరగేయటండి అంతే. నూడిల్స్ తెగిపోకుండా చక్కగా మీరు ఆ పద్ధతిలో కనుక కలుపుకున్నారంటే మొత్తం అన్ని నూడిల్స్కి సాల్ట్ కానివ్వండి, మన చిల్లీ సాసులు కానివ్వండి, సోయా సాస్ అన్నీ చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అండ్ అదే కాకుండా మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా మొత్తం మిక్స్ అవుతాయి అన్నమాట మనకి ఈ నూడిల్స్లోనూ. అంతే, అట్లా బాగా తరువుగా అన్ని పక్కల కలిసేటట్టుగా కలుపుకొని బాగా ఫ్లేమ్ని హై మీడియంలోనే ఉంచండి. ఫ్లేమ్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గించొద్దు, ఎందుకంటే ఈ నూడిల్స్ని మనం కూల్ వాటర్లో వేసేసాము, అందుకని చల్లగా ఉంటాయండి. అవి బాగా హీట్ అవ్వాలంటే మాత్రం మీరు కంపల్సరీ మీడియం హైలోనే ఉంచండి ఫ్లేమ్ని అయితే మాత్రం. త్రూ అవుట్ ఈ రెసిపీ అయ్యే వరకు కూడా మీరు మీడియం హైలోనే ఉంచండి. మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయి, అందుకని మీడియం కంటే కొంచెం పైన ఉంచండి ఫ్లేమ్ని. ఎంతో వేడివేడిగా టేస్టీగా స్పైసీగా మీకు చిల్లీ సాసులు ఉన్నాయి, అండ్ పెప్పర్ పౌడర్ ఉంది, అండ్ గార్లిక్ ఫ్లేవర్ తోటి ఈ స్ప్రింగ్ ఆనియన్ కానివ్వండి, అండ్ ఈ వెజిటబుల్స్ నుంచి వచ్చే టేస్ట్ కానివ్వండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు బయట కొనుక్కున్న దానికి దీనికి ఎటువంటి తేడా ఉండదు, వాళ్ళైనా ఇవే యాడ్ చేస్తారు, కాకపోతే నూనె విపరీతంగా పోసేస్తారండి ఇందులో బయట మనకి, అండ్ ఆ సాసులు కూడా చాలా ఎక్కువ వేసేస్తారనమాట మనకి, అందుకని కొంచెం అవి టేస్ట్గా అనిపిస్తాయి. అండ్ ఆ టేస్టింగ్ సాల్ట్ కూడా ఎక్కువ వేస్తారండి వాళ్ళు, అదే మెయిన్ టేస్ట్ అనమాట మనకి నూడిల్స్లో. మీరు యాడ్ చేసుకోండి, ఎప్పుడన్నా తినేటట్టయితే యాడ్ చేసుకోండి. ఇదండి, ఇది ఈవినింగ్ స్నాక్గా మీకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అసలు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇట్లా వీట్ నూడిల్స్ తోటి చేసి పెట్టండి పిల్లలకి, అండ్ పెద్దవాళ్ళు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పినట్టుగా పెళ్ళిళ్ళల్లో నేను చెప్పాకండి, పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటున్నారు ప్లేట్లోను. సో మీరు అలా బయటకు వెళ్ళినప్పుడు టెంప్ట్ అయి తినే కంటే కూడా ఇంట్లో చక్కగా మీరు చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు ఆ క్రేవింగ్స్ ఉండవండి. నూడిల్స్ తినాలని కానీ మనకి అట్లా క్రేవింగ్స్ ఉండవు, బయట ఫుడ్కి మనం పెద్దగా అట్రాక్ట్ కావన్నమాట ఇట్లా ఇంట్లో చేసుకునేటట్టయితే. హార్డ్లీ నాకు ఇది పట్టింది 30 మినిట్స్ రెసిపీ అండి ఇది. చూసారు కదండి, మనకు హోటల్ స్టైల్లో ఎంతో ఎమ్మీగా ఉండే నూడిల్స్ని మనం ఫ్రైడ్ చైనీస్ నూడిల్స్ని మనం ఇంట్లోనే ఎట్లా చేసుకోవచ్చో చూపించానుగా మీకు నేను. ఇదిగోండి డెకరేట్ కూడా చేశాను చూసారా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నా నేను. అంతేనండి, ఎంతో ఒక మంచి క్యారెట్ ప్రోటీన్ బేస్డ్ మనకి గ్రీన్ పీస్ ఉన్నాయండి, పచ్చి బఠానీ, ఇవన్నీ కలిసి మనకి ఎంతో హెల్దీ అండ్ ఇంట్లో చేసుకున్నారు కాబట్టి ఇదండి వాళ్ళ రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను పెట్టే ప్రతి మంచి రెసిపీ కూడా మీకు అందుతూ ఉంటుందండి. మీరు ఇమీడియట్గా చూసి మీరు ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి రెసిపీతో. నమస్తే అండి, ఇప్పటికీ సెలవు.